వెళ్ళిపోవాలి. నాకు ఒక రూమ్ కావాలి ఈ రోజు నెక్స్ట్ స్టే చేయడానికి. నా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది బ్రో, అర్థం చేసుకోండి. సరే, ఒక పని చేయండి. మీరు నా రూమ్లో పడుకోండి. ఆ అమౌంట్ ఏదో నాకు ఇచ్చేయండి. కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళలో చిన్న పని ఉంది, అది చేసుకొని వెళ్దాం. మీకు ఓకేనా? ఓకే పర్లేదు. మీరు కూర్చోండి. మామ వచ్చినట్టున్నాడు. సంతోష్, సంతోషమేనా? కూర్చున్నా పట్టుకోమా. మంచి కొంచెం లేదు నేను పట్టుకోండి కదా. కూర్చోండి. క్లాస్ మర్చిపోయాను. పర్లేదు. ఆ రోజు మొత్తం సెండ్ చేస్తాము. కానీ మా నాన్న ఇప్పుడు చూసాను అన్నీ అంటాడు. ఇంత మా నాన్న తక్కువ నేను ఏం చేసినా కూడా నన్ను తింటాడు. ఇంకా నాన్నంతా ఇంతేరా. సంతోష్, నువ్వు అనేది తప్ప. ఏ తండ్రి అయినా తమ పిల్లల కోసమే వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. ఈ తప్పేమున్నది? మనకు అనిపిస్తుంటది మన నాన్న ఊరికే మన ఇట్లా తిడుతా అంటారు కానీ, బట్ వాళ్ళు ఎవరి బాగు కోసం చూస్తారు, మన బాగు కోసం చూడరా? నువ్వు మీ నాన్న కోసం సపోర్ట్ చేయి మామ. ఇట్లా ఖాళీగా ఉంటే ఏముంటాయి చెప్పు, తిట్లే ఉంటాయి. సపోర్ట్ చేయి, ఖచ్చితంగా నేను పూడతాడు. కానీ వారు చెప్పింది కరెక్టేరా. కానీ సరే ఓకే అమ్మ, నేను రైడ్ వచ్చాక రైడ్ వస్తాను.